ఎస్పీ అజితా వేజెండ్ల ఆదేశాల మేరకు అడిషనల్ ఎస్పీ సిహెచ్ సౌజన్య సూచనలతో రూరల్ డీఎస్పీ శ్రీనివాసరావు పర్యవేక్షణలో కోవూరులోని పెళ్లకూరు కాలనీలో పోలీసులు ఈ రోజు భారీ కార్డన్ సెర్చ్ నిర్వహించారు. సీఐ సుధాకర్ రెడ్డి నేతృత్వంలో కోవూరు ఎస్ఐ ముత్యాలరావుతో పాటు మరో 5 మంది సీఐలు, 10 మంది ఎస్ఐలు మరియు 50 మంది సిబ్బందితో కలిసి డ్రోన్ సహాయంతో ఆకస్మికంగా నిర్వహించిన ఈ తనిఖీల్లో సుమారు 300 వాహనాలను తనిఖీ చేశారు. ఇందులో భాగంగా సరైన పత్రాలు లేని అనుమానాస్పదంగా ఉన్న 17 మోటార్ సైకిళ్లు, 3 ఆటోలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా సీఐ సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ అసాంఘిక శక్తులపై నిఘా పెంచుతామని హెచ్చరిస్తూనే ప్రజలకు ట్రాఫిక్ నిబంధనలు, హెల్మెట్ ధరించడం యొక్క ప్రాముఖ్యత, బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించరాదని అవగాహన కల్పించారు. అలాగే యువత గంజాయం వంటి మత్తు పదార్థాలకు బానిస కాకుండా తల్లిదండ్రులు జాగ్రత్త వహించాలని కోరారు. సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, అత్యవసర పరిస్థితుల్లో లేదా అనుమానాస్పద వ్యక్తుల సమాచారం కోసం 112 నంబర్కు కాల్ చేయాలని సూచిస్తూ ప్రజలకు పూర్తి స్థాయిలో అవగాహన కల్పించారు. ఈ వెహికల్స్ అన్ని మేము అడిగినప్పుడు వెంటనే సరైన పత్రాలు చూపించకపోతే తీసుకొని వచ్చి ఉంటారు. వాటన్నిటిని చూపిస్తే ఇక్కడే మా టీం ఉండి వెరిఫై చేసి ఇక్కడే ఇస్తాం. పేపర్లు సరైనగా లేని వాళ్ళే మాత్రం పోలీస్ స్టేషన్లో తీసుకెళ్లి డిటైన్ చేస్తాం. మీకు మళ్ళీ మీ బంధువులతో ఒకసారి వెహికల్ తెచ్చి ఉండొచ్చు, స్నేహితులు తెచ్చి ఉండొచ్చు, ఒకవేళ మీరు కొనుక్కున్నప్పుడు వాళ్ళ దగ్గర నుంచి తీసుకోకపోయి ఉండొచ్చు. అవి కూడా తీసుకొస్తే వెరిఫై చేసి ఇస్తాం. దాని గురించి ఆందోళన పడాల్సిన అవసరం అయితే లేదు. చెక్ చేసి కరెక్ట్గా ఆ వెహికల్కి సంబంధించిన రికార్డులు మీ దగ్గర బండి ఎందుకుందనే దానికి ఆధారం చూపిస్తే మీకు హ్యాండ్ ఓవర్ చేస్తాం. లేకపోతే ఫర్దర్గా మళ్ళీ మీకు నోటీస్ ఇచ్చి ఎంక్వైరీ చేస్తాం. రెండోది, పాత రోజుల్లో మీ అందరికీ తెలిసి ఉంటుంది, గ్రామాల్లో ఎవరైనా ఒక కొత్త మనిషి ఒక్కళ్ళు వస్తే కూడా ఊర్లో తెలిసిపోయింది. ఎందుకంటే అనాదిగా తాతలు వాళ్ళ పిల్లలు అంతా కూడా ఊర్లలో వాళ్లే ఉంటారు కాబట్టి. ఈ కాలనీ కొత్తగా ఎస్టాబ్లిష్ అయింది కాబట్టి ఇక్కడికి చాలా ఊర్ల నుంచి చాలా వృత్తులు చేసేవాళ్ళు వచ్చి ఉంటారు. అందరూ ఒకరికొకరు తెలిసి ఉండే అవకాశం తక్కువ. వీళ్ళల్లో కొంతమంది ఓనర్స్ ఉంటారు, కొంతమంది వేరే పని రీత్యా బయటికి వెళ్ళిపోయి రెంట్కి ఇస్తారు. ఎవరో కొత్త వ్యక్తి వస్తాడు. ఇట్లా కొత్త వ్యక్తులు వచ్చి వాళ్ళు మంచిగా కరెక్ట్ అయిన పని చేసుకుంటా బతుకుతున్నారా, ఏదైనా తప్పు చేస్తున్నారనేది మనకు తెలియదు. దయచేసి ఎవరైనా సరే కొత్త వ్యక్తులు మీ ఏరియాలో వచ్చి వాళ్ళ నడవడిక ఏదైనా కొంచెం అనుమానాస్పదంగా ఉన్నా మా లోకల్ పోలీస్కి సమాచారం ఇవ్వమని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. దానివల్ల మీకే మంచిది. మీ పక్కన ఒక చెడ్డ వ్యక్తి ఉంటే ఏమైంది, ఏదో ఒక రోజు ఆ హాని మీకే జరగవచ్చు, మీ ఇంటి దాకా రావచ్చు. అవునో కాదో మీకు కన్ఫామ్ కాకపోయినా అనుమానం ఉంటే కూడా మాకు చెప్పండి. సార్ పలానా ఇంట్లో కొత్తగా ఒక 3 వ్యక్తులు వచ్చారు సార్, వాళ్ళు ఏం పని చేస్తారో తెలియదు, సాయంత్రం వెళ్తారు, నైట్ అంతా బయట ఎక్కడో ఉంటారు, మళ్ళీ ఉదయాన్నే వచ్చి పగలంతా నిద్రపోతారు, ఎప్పుడు ఏదో తాగుతూ ఉంటారు, లేకపోతే పార్టీలు చేసుకుంటారంటే వాళ్ళకి డబ్బులు ఎట్లా వస్తున్నాయి, ఏం పని చేస్తున్నారు, వాళ్ళు ఎటువంటి వాళ్ళు అనేది మేము ఎంక్వైరీ చేస్తాం. అయితే మాకు చెప్పాల్సిన బాధ్యత మీది. చెప్పకపోతే దానివల్ల నష్టం మీలో ఎవరో ఒకరికి జరగవచ్చు, ఇంకా ఎక్కువ మంది కూడా జరగవచ్చు. దయచేసి గుర్తుపెట్టుకోండి అట్లాంటిది. రెండోది వచ్చేసి, మీరులో ఎంత కష్టపడ్డా ఏం చేసినా మీ కుటుంబము బాగుండాలని, మీ పిల్లల భవిష్యత్తు బాగుండాలని ఎవరైనా సరే, 60-70 ఏళ్ళు వచ్చిన మనిషికి కూడా వాళ్ళ అమ్మా నాన్నలకి పిల్లోళ్ళనే ఉంటాడు. ఇతనికి 60 ఏళ్ళు, వాళ్ళమ్మ ఇంకా మా అబ్బాయి చిన్నోడు పసివాడు వాడికి ఏం తెలుసులే అన్నట్టుగా ఉంటారు. మీ ఇంట్లో పిల్లల గురించి ఆ విధంగా ఆలోచిస్తే మీరు ఈరోజు చాలా ఇబ్బంది పడిపోతారు. పిల్లలకి ఇప్పుడు దాదాపుగా చాలా విషయాల మీద అవగాహన ఉంటుంది. ఇప్పుడున్నటువంటి ఈ టెలికమ్యూనికేషన్ దానివల్ల కానీ, సోషల్ మీడియా వల్ల కానీ ప్రతి ఒక్కళ్ళకి చాలా విషయాల మీద అవగాహన ఉంటుంది. వాటిల్లో చెడ్డ విషయాలు కూడా చాలా ఉంటున్నాయి మంచితో పాటు. ఎవరు దేనికి ఆకర్షింపబడతారో తెలియదు. పసి వయసు, తెలిసి తెలియని వయసులో వాళ్ళు చెడుకు ఆకర్షింపబడతాడో ఇంకోటో కూడా తెలియకుండా ఉంది. అందుకని మీ పిల్లల్ని వాచ్ చేస్తూ ఉండాలి. వాళ్ళతో ప్రతిరోజు మీరు చక్కగా మాట్లాడాలి, వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది. మగపిల్లవాడైనా ఆడపిల్లైనా, మగపిల్లవాడైతే ఆడవాళ్ళతో ఎలా ఉండాలనేది మీరు చెప్పాలి. వాళ్ళ పట్ల మర్యాదకరంగా ఎలా ఉండాలి, ఎలా ప్రవర్తించాలనేది తల్లి తండ్రి ఇద్దరు చెప్పాలి. ఆడపిల్లలైతే ఎవరితో ఎలా జాగ్రత్తగా మెసులుకోవాలనేది కూడా చెప్పాలి. సొంత కుటుంబ సభ్యులు, బంధువులు, పక్కింటోళ్ళు నమ్మిన వాళ్ళే ఈరోజు ఆడపిల్లల మీద అత్యాచారాలు చేసే కేసులు అక్కడక్కడ చూస్తూ ఉన్నాం. అందరినీ తప్పుపట్టంగానే ఉన్నాయి సమాజంలో, మీ అందరికీ తెలిసే ఉంటాయి. కాబట్టి ఆడపిల్లలకు కూడా ఏ చిన్న పొరపాటుగా ఎవరన్నా ప్రవర్తించినా, మనలతో మాట్లాడే విధానం, మనల్ని తాకే విధానం తేడాగా ఉన్నా వాళ్ళ అమ్మకి నాన్నకి వెంటనే చెప్పాలి. చెప్పాలనే విషయం పెద్దోడు పిల్లలకి చెప్పాలి ఫస్ట్. ఎవరైనా తాగుతున్నారు, అమ్ముతున్నారు అనేటువంటి సమాచారం ఉంటే ఈ బహిరంగ ప్రదేశంలో చెప్పకపోయినా మీరు పోలీస్ స్టేషన్కి వచ్చి చెప్పమని చెప్పి మీ అందరినీ కోరుతా ఉన్నాం. వాళ్ళ మీద మేము యాక్షన్ తీసుకుంటే వాళ్ళు ఆ మత్తులో ఏం చేశారో తెలియకుండా చేసేటువంటి తప్పులకు ఎవరు బలి కాకుండా ఉంటారు. మీ ఏరియా సేఫ్గా ఉంటుంది. ఇప్పుడు ఏదైనా మనకి ఒక చిన్న పార్టీకి పుండు పడింది అనుకోండి, వదిలేస్తే ఏమైంది, మెల్లమెల్లగా ఆ పార్టీ అంతా తీయాల్సిన పరిస్థితి వస్తుంది ఏదో ఒక రోజుకి.
దానంతరం అది మానిపోయేది చాలా తక్కువ సార్లు ఉంటాయి. వాళ్ళ ఇంట్లో జరుగుతుంది కదా తప్పు, లేకపోతే వాడెవడో ఎదవయ్యాడు మనకెందుకు లేని అనుకుంటే అది రేపు మీ వరకు వ్యాపించేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి దయచేసి అందరూ కూడా ఎక్కడ తప్పు జరిగినా, ఏ చిన్న పొరపాటున్నా ఈ ఇళ్ల మధ్యలో సార్ ఈ మహిళలతో తప్పులు జరుగుతున్నాయి, ఎక్కడెక్కడి నుంచో ఆడవాళ్ళు వస్తున్నారు సార్, ఇక్కడ ఇవన్నీ ఏదో చాలా రకాలుగా దొంగబళ్ళు అన్నీ తెచ్చి ఇంట్లో పెడతా ఉన్నారు, అమ్ముతున్నారు, లేకపోతే కుర్రాళ్ళందరూ కలిసి ఏదో వచ్చి తీసుకొని పోతున్నారు సార్, ప్యాకెట్లో అమ్ముతున్నారు, అట్లా అనుమానాస్పదంగా ఎటువంటివి ఉన్నా సరే మీరు ఇమీడియట్గా స్థానిక పోలీస్ స్టేషన్కి ఇన్ఫామ్ చేయండి. ఎక్కడా కూడా ఎవరో చెప్పారు అనేటువంటి పేరు బయటికి రానే రాదు. అది మీ అందరి మంచి కోసం. సహకరించినందుకు ప్రతి ఒక్కళ్ళకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.